వర్షాకాలంలో వచ్చే రోగాల గురించి మరియు వాటి ప్రివెన్షన్ గురించి తెలుసుకుందాం. చాలా కామన్‌గా ఇప్పుడొచ్చే రోగాలేంటంటే మలేరియా, టైఫాయిడ్, దోమల వల్ల, కలుషితమైన ఫుడ్ తీసుకోవడం వల్ల, అండ్ హైజీన్ లేకపోవడం వల్ల, బయట స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తాయి. సో, ఈ ఈ రోగాల్ని ఇప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? హెల్తీగా ఎలా ఉండాలి? వీటి గురించి కొన్ని టిప్స్‌ని నేర్చుకుందాం. రోజు మనం తాగే నీళ్ళని ఖచ్చితంగా బాయిల్ చేసి తాగండి. వేడివేడిగానే తీసుకోండి. ఆహారంని ఎప్పుడు వేడివేడిగా వండుకొని తీసుకోండి. మిగిలిపోయిన ఆహారంని మళ్ళీ తీసుకోకుండా దాన్ని పడేసేయండి. చెత్తని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోండి. ఇంట్లో ఉంచుకోకండి. స్టోర్ చేసుకోవడం వల్ల వాటికి దోమలు, ఈగలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. టైఫాయిడ్ రాకుండా స్ట్రీట్ ఫుడ్ మెయిన్‌లీ అవాయిడ్ చేయండి. వేడివేడిగా వండుకొనే తినండి. ఇంట్లో అమ్మ చేసిన అన్నము, కూర అవే తీసుకోండి. బయట పానీపూరి, చాట్ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయండి. ఇంట్లో వెంటిలేషన్ బావుండాలి. కిటికీలు, డోర్లు అన్నీ తెరిచి పెట్టుకోండి. సాయంత్రం పూట దోమలొచ్చే ముందు మూసివేయడము, ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి రావడం వల్ల రోగాల్ని ప్రివెంట్ చేయొచ్చు. హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి సోప్ వాటర్‌తో. వాష్‌రూమ్స్ యూజ్ చేసిన తర్వాత వెంటనే చేతులు కడుక్కోండి. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మీరు అనారోగ్యం పాలవ్వకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.